టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్, అధికారులు, పాలక మండలి, జీఎంగార్లు ఆలయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు రమణ దీక్షితులు. దీంతో ఆయనపై చర్యలు తీసుకుంది టీటీడీ పాలక మండలి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చర్యలు గల కారణాలేంటి? బలరాం తిరుమల తిరుపతి దేవస్థానం రమణ దీక్షితుల పైన వేటు వేసింది. మనం చూసాము, ఏదైతే రమణ దీక్షితులు టీటీడీకి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో ఒకటి ఇటీవల ఒక 4-5 రోజులుగా తీవ్రంగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని సీరియస్ గా తీసుకునింది. అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని, అదేవిధంగా ధర్మారెడ్డి క్రిస్టియన్ అని, ఆ తర్వాత జిఎంగార్లంతా కూడా ధర్మారెడ్డికి సాష్టాంగ నమస్కారం చేస్తారని ఒక వీడియోని ఆయన వీడియోలో మాట్లాడుతున్నది వైరల్ అయింది. అది తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశంలో బోర్డు మొత్తం కూడా ఏకగ్రీవంగా రమణ దీక్షితులను తొలగించాలని, టీటీడీ విధుల నుంచి తప్పించాలని, ఆయన్ని తొలగించాలని పూర్తిగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో రమణ దీక్షితులను టీటీడీ నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమణ దీక్షితులను గౌరవ సలహాదారుగా నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అయితే రమణ దీక్షితులు ఒక వీడియోలో కొందరితో చిట్ చాట్ గా మాట్లాడుతూ టీటీడీ పైన, ఇటు జిఎంగార్ల వ్యవస్థ పైన కూడా మొత్తం తీవ్రంగా విమర్శలు చేశారు. అది ఆ తర్వాత తాను కాదని, తన వాయిస్ కాదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే టీటీడీ మాత్రం దాన్ని నమ్మే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలోనే రమణ దీక్షితుల పైన వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. బలరాం, అంటే శ్రీనివాస్, తాజా చర్యలపై రమణ దీక్షితులు ఏమైనా స్పందించారా? ఆయన కానీ, లేదంటే ఆయనకు సంబంధించిన అనుచర వర్గం కానీ ఏమైనా రియాక్ట్ అయిందా? ఇప్పటి వరకు కూడా రమణ దీక్షితులు ఈ విషయం మీద స్పందించలేదు. చూడాలి, ఇంకా స్పందిస్తారేమో అన్నది చూడాల్సింది. అయితే మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియో బయటపడటం అయితే తీవ్రంగా ఒకవైపు రమణ దీక్షితుల మీద విమర్శలు వెల్లువెత్తాయి. పలు విభాగాలు, అంటే టీటీడీలోని అర్చకులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, అదేవిధంగా అహోబిల మఠం సైతం ఆయన వ్యాఖ్యలపైన తీవ్రంగా తప్పుపడుతూ మాట్లాడడం జరిగింది. టీటీడీ కూడా దాన్ని చాలా తీవ్రంగా తప్పుపట్టింది. టీటీడీలో కూడా ఆయనకు ఎటువంటి మద్దతు లేదని చెప్పుకోవచ్చు. ఇటు అర్చకులు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఆయన ఈ వ్యవహారం పైన అయితే మాత్రం ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు అయితే కనపడడం లేదు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.